దర్శనం దర్శనం మరణాతా దర్శనం మరణాతా. మొన్న వారం మనం ఏం చెప్పుకుంటున్నాం? కుటుంబ ఆశీర్వాదం. చాలా 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 రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. మొన్న 2 జంటలు చూసుకున్నాం. ఎవరు చెప్తారు 2 జంటలు? ఆదాము అవ్వ, అబ్రహాము షేరా. వాళ్ళిద్దరి నుంచి ఎన్నో సంగతులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని నేర్చుకున్నాం. ఈరోజు మరో జంటను చూద్దాం, ఇస్సాకు రెబ్కా. వాళ్ళ గురించి మనం చూద్దాం. ఎక్కడ ఉందో ఆదికాండం 24వ అధ్యాయము 12 నుంచి 16 వరకు చదవండి. నా యజమానుడు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొంటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడ నిషాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితివని నేను తెలుసుకుందునా. నేను అతడు మాట్లాడట చాలింపకముందే అబ్రహాము సహోదరుడు నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కి రాగా, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. చదువు. అందుకమే అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. చాలమ్మా, దేవుడి మాటను దీవించును గాక. ఒక చిన్న ప్రార్థనా సహాయం దేవుణ్ణి అడుగుదామా? యేసయ్యా, నీకు వందనాలు. ఈ కుటుంబ జీవితం గురించి గత కొద్ది వారాలుగా మాతో మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే మమ్మల్ని ప్రేమించావు. మా కుటుంబాలు బాగుంటేనే నీకు మహిమ నాయన. ఈ కుటుంబ వ్యవస్థ బాగుంటేనే నీకు ఘనత నాయన. ఈరోజు కుటుంబ వ్యవస్థ పతనావస్థలోకి వెళుతూ ఉంది. కుటుంబ వ్యవస్థ చెడిపోతూ ఉంది నాయన. కుటుంబ వ్యవస్థలో విలువలు మంటగలిసిపోతున్నాయి ఈ రోజుల్లో. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలమైన మేము ఆదర్శంగా ఉండవలసిన వారమై ఉండగా, మేము కూడా నాన్న అనేక సార్లు నాయన దారి తప్పి ప్రవర్తిస్తూ ఉండగా, మమ్మల్ని ప్రేమించి మా కుటుంబాలు దీవించబడాలని నీవు ప్రేమ చూపించి ఈ సందేశాన్ని మాకు ఇస్తున్నావని నేను నమ్ముతూ ఉన్నాను నాయన. ఈరోజు చదవబడినటువంటి లేఖనాల నుంచి నాయన ఇస్సాకు రెబ్కా, ఆ తర్వాత లోతు బోయాజు, వారి జీవితాల నుంచి మేము ఏమి నేర్చుకోవాలో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మాకు తెలియచేసి నీ దివ్య కృపను మాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును మాకు ఇవ్వండి. నువ్వు మాట్లాడితే నాయన మా కుటుంబాలు దీవించబడతాయి. నీవు మాట్లాడితే మా బ్రతుకులు మారతాయి నాయన. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉంది. అల్పుడును అయోగ్యుడని నీ దాసుడని నన్ను మరుగుపరిచినను నీ నోటి బోరగా వాడుకుని నీవే నీ బిడ్డలమైన మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీవు మహిమ పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ఇక్కడ ఇస్సాకు రెబ్కా వీళ్ళిద్దరిని మన అబ్రహాము కుమారుడు, అబ్రహాం గారి కోడలు. ఇక్కడ ఇస్సాకు భార్యను ఎంపిక చేయడంలో దేవుడు ప్రత్యక్షంగా పాలు పంచుకున్నాడు. ఎవరికి? ఇస్సాకుకు భార్యను ఏర్పాటు చేయడంలో ఎవరు పాలు పంచుకున్నారు? దేవుడే పాలు పంచుకున్నాడు. ఈరోజు చాలామంది వివాహాలు చేయడానికి ఎవరు పాలు పంచుకుంటారు? వనజాక్షి మ్యారేజ్ బ్యూరో, లేకపోతే తెలుగు మ్యాట్రిమోనీ, లేకపోతే ఈనాడు, లేకపోతే ఇంకా 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 చాలా ఉన్నాయి. వీళ్ళందరూ పెళ్ళిళ్ళు పెద్దలు, పెళ్ళిళ్ళు పేరైలు అలాగా వచ్చి చాలామంది వీళ్ళు ఈరోజు మ్యారేజుల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. కానీ క్రైస్తవ వివాహ వ్యవస్థలో, క్రైస్తవ వివాహాల విషయాల్లో ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పాలు పంచుకోవాలి, దేవుడు పాలు పంచుకోవాలి. హల్లెలూయా. ఈ రెండు జరిగిన నాడు ఆ కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి, ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. అట్లాగా ఇక్కడైతే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే
ఇస్సాకు భార్యను ఎంపిక చేయడంలో దేవుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా ఆయన పాలు పంచుకున్నట్లుగా మనం చదవబడినటువంటి లేఖనాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము దగ్గర పనిచేసేటువంటి ఆయన దేవుని దగ్గరికి అది ఇక్కడ తన భార్యను రెబెకాకు భార్యను వెతకడానికి ఆయన వెళుతూ ఆయన దేవుని దగ్గర చేసిన సమర్పణ మనం చూస్తున్నట్లయితే, నా యజమానుడు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యం త్వరలో సఫలం చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అని చెప్పి ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన యజమానికి మధ్యలో వెళ్ళినటువంటి వ్యక్తి కూడా ఎలాంటి వాడంటే, తన యజమానికి ఏం జరగాలంటే, తన యజమాని తలపెట్టిన కార్యం అంటే తన కుమారుడు విషయంలో తలపెట్టిన కార్యాన్ని సఫలం చేయమని మధ్యలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడికి ఎలియాజరు. ఎందుకనంటే ఈరోజు మనకి ఇటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నమ్మకమైన ఎలియాజర్లు కావాలి. నమ్మకమైన ఎలియాజర్లు ఉన్నప్పుడు ఆ కుటుంబం కానీ, ఆ యజమాని కానీ, ఆ వ్యవస్థ కానీ ఏదైనా దీవించబడుతుంది. ఒక ఆఫీస్ కానివ్వండి, ఒక సంస్థ కానివ్వండి, ఒక సంఘం కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఒక కుటుంబం ఏదైనా సరే ఒక వ్యవస్థ దీవించబడాలి అంటే నమ్మకమైన ఎలియాజర్లు ఉండాలి. ఆయన ఏదో మా యజమాని ఏదో పని చెప్పాడు, ఇంక పని పాట లేకపోతే ఎక్కడ దాకా వెళ్ళాలి, ఎంత ఎదుక్కోవాలా, ఎవరో ఒకరిని చూసి ముడేసేస్తే, ఇప్పుడు ఏదో ఒకటి చూసి నన్ను మాటలు చెప్పేస్తే ఆయన ముడేస్తాడు. ఈడ చాలామంది అనుకుంటే ఒక పని అప్పు చెప్తే ఆ పని చేయలేక ఏమంటారంటే, వాళ్ళు తెలిసిన దాన్ని సూపర్ అండి అంటారు. అంటే అక్కడితో ఆ పని ఆపేసి సరిపెట్టేద్దామని చెప్పి అని సూపర్ అని చెప్పి అంటే మనం ఏమనుకుంటాం, మనం నిజమే అనుకుంటాం. కానీ ఇక్కడ ఆయన ఎలాగంటున్నాడంటే, ఎంత ప్రయాసైన పడ్డాడు ఎలియాజరు అబ్రహాము కోసము, తన కుమారుడికి ఒక వివాహం కొరకు ప్రయాసపడుతూ ఆయన అంటున్నాడు, నేను వచ్చిన కానీ త్వరలో సఫలం చేసి నా యజమానుడికి అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఎంతమంది అసలు ఇవాళ మనం ఎక్కడైనా పని చేస్తూ ఉంటే వాళ్ళని దీవించునైనా చేసేవాళ్ళకంటే వాళ్ళని తిట్టిపోసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవునా కదా? మనం ఎక్కడ పని చేసినా, ఏ ఆఫీస్లో పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఎక్కడున్నా ఏం చేసినా ఎక్కడైతే పని చేస్తున్నామో వాళ్ళనే తిడతాం. కానీ అది దౌర్భాగ్యం. అది ఎందుకంటే మనం ఎక్కడ పని చేస్తున్నామో వాళ్ళు బాగుంటే కదా మనం బాగుంటాం. మనం పనిచేసే కంపెనీ బాగుంటే మనం బాగుంటాం. మనం పనిచేసేటువంటి సంస్థ బాగుంటే మనం బాగుంటాం. అట్లాగా ఇటువంటి పనివాళ్ళు, ఇటువంటి వాడు మనకి ఉండాలి ఎప్పుడైనా సరే. ఈ విషయం ఎందుకంటే అందరూ కూడా దేవుడు అబ్రహాము అంటే ఇస్సాకు రెబెకాల విషయంలో, ఆ జంట విషయంలో దేవుడు ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకున్నాడు వాళ్ళిద్దరిని ఒకటి చేయడంలో? ఎందుకో తెలుసా? వాళ్ళ ద్వారా ఏం రాబోతుంది తెలుసా మీకు? ఆ ఇద్దరు దంపతుల ద్వారా ఏం రాబోతుంది? ఎవరు? సంతానమే వస్తుంది. ఏ సంతానం రాబోతుంది తెలుసా? వాళ్ళిద్దరు దీవించబడి వాళ్ళ నుంచి తర్వాత ప్రారంభమైంది ఇశ్రాయేలు అనే ఒక జాతి వాళ్ళలోంచి రాబోతూ ఉంది. ఆ జాతి దేవుడికి కావాలి. హల్లెలూయా. దేవుడు అందుకు మొదటి నుంచి ఎందుకు అంత ప్రణాళిక, వాళ్ళిద్దరిని ఎందుకు అక్కడి నుంచి ఎన్నుకుంటా, ఎక్కడ చాలా ప్రణాళిక ఉంది. ఎదర రాబోయేటువంటి వంశం ఎవరికి కావాలి? దేవుడికి కావాలి. వాళ్ళ సంతానం ఎవరికి కావాలంటే దేవుడికి కావాలి. అందుకని చెప్పి ఎక్కడ తప్పటడుగు పడకుండానే, ఎక్కడ అన్య వివాహం చేసుకుని అన్యుల వివాహంలోకి వెళ్ళిపోయి ఎక్కడ ఎవరో ఒకరు చేసుకుంటాడేమని చెప్పి దేవుడు చాలా జాగ్రత్త పడుతూ ఉండగా, అలాగే ఇక్కడ ఈయన తయారు చేస్తున్నాడు, అక్కడేమో రెబెకాని తయారు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు ఇలాగ అనుకుని ఆయన ఎవరైతే ఒకటి అనుకున్నాడు మనసులో, ఒక సూచన అడిగాడు దేవుణ్ణి, ఎవరైతే నేను త్రాగునట్టు నీవు దయచేసి కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంట్లో నీళ్ళు పెడతానని ఎవరు చెప్తారు? అంటే నేను ఎవరైతే నాకు ఎదురవుతూ ఒక అమ్మాయి ఎదురైనప్పుడు ఆ అమ్మాయిని నేను నీళ్ళు అడిగినప్పుడు నువ్వు తాగు, నీకు మాత్రమే కాదు నీ ఒంటిలకు కూడా, అంటే అడగింది కూడా, అంటే కేవలం నేను అడుగుతాను మంచినీళ్ళు ఇమ్మని, కానీ నీకే కాదు నీ ఒంటికి కూడా నీళ్ళు ఇస్తానని ఎవరైతే చెప్తారో వాళ్ళే నువ్వు సిద్ధపరచు అన్నప్పుడు ఆ మాట రెబెకాతో ఎవరు చెప్పించారు తెలుసా మీకు? రెబెకా చెప్పలే, దేవుడు చెప్పించాడు. ఆ మనసు రెబెకాకి ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ప్రణాళికలు ఎవరున్నారు? రెబెకా ఉంది. ఖచ్చితంగా ఆయన అనుకున్నట్టు జరిగి ఈ అమ్మాయి ఆ ఇంటి కోడలు అవ్వాలి కాబట్టి ఆ మనస్సును దేవుడు ఆ సమయానికి
రెబ్కాకి ఇచ్చి రెబ్కాతో అడగగానే మంచినీళ్ళు ఇయ్యమ్మ, నాకు దాహానికి ఇవ్వమని, నువ్వే తాగు, నీతో పాటు నీకే కాకుండా నీ ఒంటిలకు కూడా నీళ్లు. ఆ మాట అనుకున్నది ఎవరు? ఎలియాజర్ అనుకున్నాడు. ఎలియాజర్ అనుకున్నట్టుగా రెబ్కా ఎలా చేయగలిగిందంటే, ఈ మధ్యలో ఎవరున్నారు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మధ్యలో ఎవరు కార్యం చేస్తున్నారు చెప్పండి? ఆ మధ్యలో ఎవరు పాలు పంచుకుంటున్నారు చెప్పండి? దేవుడు పాలు పంచుకొని ఆయన మనసులో అనుకున్నటువంటి మాటలను ఈవిడ నోటు చెప్పించి దాన్ని ఓకే చేయించి ఇస్సాకుకి భార్యగా పంపించాడు దేవుడు రెబ్కాని. హల్లెలూయా. దేవుడు పాలు పంచుకున్న కుటుంబాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అయితే ఇక్కడ రెబ్కా మంచి గుణసంపన్నురాలు, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన అమ్మాయి, చాలా భయభక్తులు కలిగిన అమ్మాయి. అయితే అప్పటి వరకు బాగుంది, అప్పటి వరకు చాలా రైట్. తర్వాత మనం కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తే, ఆమె తన కుమారుడు యాకోబును ప్రోత్సహిస్తూ తండ్రిని మోసగించడానికి సహకరించింది. ఆదికాండం 27వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం 17 దాకా చదివిన సందర్భంలో, ఇస్సాకు తన కుమారుడగు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా ఇనుచుండెను. ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనమును సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీ వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని పోవాలేనని. చాలా మనకి ఇవన్నీ తెలుసుగా, సందర్భం అంతా చాలాసార్లు విన్నాం. ఇస్సాకు 2 కొడుకులు పుట్టారు. తర్వాత యాకోబు, వీళ్ళిద్దరు పెళ్ళి అయిపోయింది. పెళ్లి చూపుల కాడి నుంచి నేను కరెక్ట్గా పిల్లలు పుట్టిన కాడికి వెళ్ళిపోయాను, కానీ కన్ఫ్యూజ్ అవుతాను మధ్యలో ఏం జరిగిందని చెప్పట్లేదని. సో అన్నీ మనకు తెలుసు. పెళ్లి కుదిరిపోయింది, సంబంధం ఓకే అయిపోయింది, పిల్లలు పుట్టారు. ఇక్కడ ఒక మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోతే బెటర్ ఏమో. యాకోబు కూడా ఇస్సాకు తర్వాత చాలా కాలం వరకు రెబ్కాకి పిల్లలు పుట్టలే. రెబ్కాకి పిల్లలు పుట్టపోయేసరికి ఇస్సాకు ఏం చేశాడు? పిల్లలకి గర్భం కలగినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇస్సాకు ప్రార్థన చేశాడు. నాయన మాకు బిడ్డల్ని దయచేయమని ప్రార్థన చేశాడు. ఈరోజు ఒకవేళ దంపతులకి ఇద్దరికి వివాహం జరిగి పిల్లలు పుట్టలేదనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? ఆ ఇంట్లో 5 ఏళ్ళు అయ్యే, 10 ఏళ్ళు అయ్యే, 20 ఏళ్ళు అయ్యింది, ఏం జరుగుతుంది చెప్పండి? ఏం మాటలు వస్తాయి? నాకు ఒకటి అర్థం కాదు. ఎవరైనా అడుగుదాం అనుకున్నాను, నాకు అడగలేదు. ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే ఆడవాళ్ళనే గొడ్రాలని ఎందుకంటారు, మగవాడిని ఎందుకంటారు గొడ్డుమోతాడని? ఎప్పుడైనా వచ్చిందా మీకు సందేహం? ఇప్పుడు పిల్లలు పుట్టకపోతానికి కారణం స్త్రీ ఒకటేనా? ఇవాళ పిల్లలు పుట్టలేదు అంటే కారణం స్త్రీనా పురుషుడా? ఇద్దరిలోనూ ఉంటుంది. అది ఎవరికో మనకు తెలియదు. ఇప్పుడంటే ఒకవేళ టెస్ట్లు అవి చేస్తే ఎవరిదో లోపమో మనకు అర్థమవుతుంది. కానీ పూర్వకాలం అయితే ఎవరిదో లోపమో తెలిసేది కాదు మనకి. కానీ నిందంతా ఎవరి మీద ఉండేది? స్త్రీ మీదే ఉండి స్త్రీని చాలా దారుణంగా మాట్లాడుతూ గొడ్డుమోద్దానా అంటాం, గొడ్డుమోతురాలా అంటాం. ఏదైనా పాపం శుభకార్యాలకు వెళ్తే వాళ్ళతో ఏంటది ఏదన్నా వాళ్ళని దేన్ని ముందు పెట్టకపోవడం చాలా హీనంగా, చాలా దారుణంగా చూసేవారు. లేదా కొంతమంది ఏం చేసేవారు తెలుసా? ఇంక పిల్లలు పుట్టలేదు కాబట్టి, వారసుడు లేరు కాబట్టి మళ్ళీ రెడీ అయిపోయేవాడు. దేనికి? ఇంకో పెళ్లి చేసుకుంటాకి. అసలు పిల్లలు పుట్టలేదని చెప్పేసి ఈవిడ కూడా రెడీ అయిపోతే ఇంకొకరిని చేసుకుంటాకే లేదు, చంపేస్తారు. ఏం లేదు ఇంకా. ఎవరో తెలుసు కారణం. అంటే పిల్లలు పుట్టకపోలేదంటే కారణం ఏంటంటే టోటల్ నెపమంతా ఎవరి మీద నెట్టేవారంటే స్త్రీ మీద నెట్టేసి ఆమెను వదిలేసి ఎవరితో ఇంకో పెళ్లి చేసుకోవడం పిల్లల కోసం అని చెప్పి ఇలా రకరకాలుగా ఏవి చాలా ప్రయత్నాలు ఇట్లాగా సమాజంలో ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇస్సాకు అలాగా రెబ్కా మీద నెపం వేయలేదు. రెబ్కాదే లోపం అని చెప్పి ఆమెను సాధించలేదు, ఆమెను హింసించలేదు, 2 ఆమెను వదిలిపెట్టలేదు, 2 ఆమెను బాధ పెట్టలేదు. కానీ ఆమెను ఏం చేశాడు తెలుసా? ఆమెను ప్రేమించి, లేదా 2 ఇంకొకటి కూడా ఇస్సాకులో ఉన్న మంచి గుణం ఏంటో తెలుసా మీకు? అత్తమామలకు ఫోన్ చేయలేదు. అత్తమామలకు ఫోన్ చేసి ఇలాంటి సరుకు కట్టబెట్టేవేంటి నాకు అని చెప్పి అత్తమామలకు ఫోన్ చేసి అత్తమామలను తిట్టలేదు, అత్తమామలను ఏమనలేదు. ఈరోజు ఏదైనా తేడా వస్తే ఫోన్ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎక్కడికి వెళ్తుంది? మొన్న ఎవరో అన్నారు, ఏదన్నా వస్తువు కొనుక్కోండి, అమ్మాయి అంటుంది భర్తని,
ఇదిగో ఏమైనా గొడవ నీకున్నా గొడవ వస్తే నువ్వు నాతో మాట్లాడు, మా అమ్మకు ఫోన్ చేసిన పని ఏంటి నీకు అంది. ఆయన తెలియదు ఏంటి, మనం ఏదన్నా ఇప్పుడు వస్తువు ఏ కంపెనీ కొనుక్కుంటే పని చేయకపోతే ఎవరికి ఫోన్ చేస్తాం? అందుకే మరి నువ్వు అక్కడి నుంచి పుట్టావు, ప్రోడక్ట్ అక్కడది కాబట్టి నీకు అన్న అక్కడ ఫోన్ చేస్తున్నానని చెప్పాడంటే. అలాగా అయితే అలాగా ఇస్సాకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఏంటి ఇలాంటి దాన్ని పిల్లలు పుట్టిన దాన్ని నాకు కట్టబెట్టారు, పిల్లలు పుట్టిన దాన్ని నాకు చేశారు నాకు అని చెప్పి వాళ్ళ మీద నెపం వేయలేదు, వాళ్ళని నిందించలేదు. కానీ తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకో తెలుసా? రిబ్కాని ఇస్సాకు రిబ్కాని తనకి ఇచ్చింది తన అత్తమామలు కాదు, దేవుడే సిద్ధపరిచి నాకు ఇచ్చాడని నమ్మాడు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే నా భార్యను నాకు సమకూర్చింది దేవుడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఆమెను బట్టి ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నేను ఎప్పుడైనా పెళ్ళిలో ఈ సందర్భం ఎత్తుకుంటే అదే చెప్తాను. ఇప్పుడు రేపు నేను పెళ్లి కొడుకుని అడుగుతూ ఉంటాను, అబ్బాయి నీకు ఈ రేపుకాని ఎవరిచ్చారు నీకు అంటాను. ఒక్కొక్కటి తెలివిగా చెప్తాడు, దేవుడు ఇచ్చాడని అంటాడు. అక్కడక్కడ ఈయనేసి కొద్ది తెలివిగా ముందే దేవుడే ఇచ్చాడని చెప్తాడు. రైట్. అయితే నువ్వు నమ్మేవు కానీ నీకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నీకు ఏదైనా అవసరం వస్తే ఏదైనా కావాల్సి వస్తే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ అమ్మ నాన్న ఎవరంటే దేవుడే. సో ఇప్పుడు నీకు ఏదైనా అవసరం వస్తే నువ్వు అడగాల్సింది ఎవరిని? ఎందుకంటే నువ్వు ముందే అన్నావు కదా, ఏమని ఈ అమ్మాయిని ఎవరు ఇచ్చారు నీకు? దేవుడు ఇచ్చాడు అన్నావు. కాబట్టి ఇప్పుడు నీకు ఏదైనా అవసరం వస్తే నువ్వు ఎవరిని అడగాలి? ఇప్పుడు ఆ అమ్మాయిని నీకు ఇచ్చిన దేవుడిని అడగాలి, అత్తమామ గారిని కాదని చెప్తాను. అలాగా అది రెబ్కా ఇస్సాకు తెలుసుకున్నాడు కాబట్టి రెబ్కాని ఏమనలేదు, తర్వాత అత్తమామల్ని ఏమనలేదు. కానీ ఆయనే వెళ్ళి దేవుడి దగ్గర పాదాల దగ్గర మోకరించి దేవా మాకు గర్భఫలం దయచేయమని దేవుడిని అడిగాడు. హల్లెలూయా. ఈరోజు కుటుంబంలో సమస్యలు రాకుండా, కుటుంబం దీవించబడి, కుటుంబం సమాధానపడి ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరూ భార్య అయినా భర్త అయినా ఏమనుకోవాలంటే ఈయన్ను నాకు ఇచ్చింది దేవుడు, ఈవెండి నాకు ఇచ్చింది దేవుడు అని ఎవరైతే నమ్ముతారో ఇప్పుడు వీళ్ళు ఏదైనా కొదువస్తే ఒకరిని బట్టి ఒకరు మనం అడగాల్సింది దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని మనం అడగాలి. ఎందుకంటే మనకి ఇచ్చింది అది ఇచ్చింది దేవుడు. ఈ భార్యని ఇచ్చింది దేవుడే మనకి, భర్తనిచ్చింది దేవుడే మనకి, బిడ్డలనిచ్చింది దేవుడే మనకు. ఒకళ్ళు బిడ్డలు సరిలేరు అనుకోండి, ఎవరిని అడగాలి? ఇలాంటి వాడిని అన్నామంటారు కొంతమంది. ఇదేదో విచిత్రం. ఇప్పుడు ఒక్కొక్కసారి భర్తే అంటాడు ఎవరిని, భార్యని ఇలాంటి వాళ్ళకి అన్నామంటాడు. అంటే ఆవిడే కందా? ఆవిడికే సంబంధమా? పిల్లలు మాట వినకపోతే, పిల్లలు సరిగా ప్రవర్తించకపోతే మగాళ్ళు ఏమంటారంటే ఎలాంటి వాడికి అన్నావు చూడు, ఆవిడికి అంటావు ఏంటి, నీకు సంబంధం లేదా అంటే ఇట్లాగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇలాగ మాట్లాడతాం కాదు. అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానం. అప్పుడు దేవుడు బిడ్డలు మనకి ఇచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళలో తేడాపాడా ఉన్నప్పుడు నువ్వెవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. నువ్వు ఇచ్చిన బహుమానం ఎలా ఉంది ఏంటి నాయన అంటే నాకు తెలిసి ఆయన అప్పుడు చెప్తాడు, అసలు విషయం చెప్తాడు. ఏంటంటే ఎలాంటోడు నేను ఇవ్వలేదు, అలాంటోడుగా నువ్వు తయారు చేసుకున్నావమ్మా అని చెప్తాడు దేవుడు సమాధానం. అది కూడా నాకు తెలుసు. ఎందుకంటే దేవుడు చెడ్డదాన్ని ఏవి కూడా ఇప్పుడు ఇవ్వడు. కానీ మా అమ్మ అడిగింది దేవుడి దగ్గరికి వెళ్ళి, నేను నా ఇష్టానుసారంగా ఉంటుంటే అమ్మకు చిరాకు వచ్చి ఇక ఏడ్చి 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉపవాసం ఉండి అప్పుడు అనిపించింది మా అమ్మకి, ఏంటి నాయన ఎలాంటి వాడిని ఇచ్చావు అని అమ్మ ఎందుకంటే అడిగింది. అప్పుడు నా కొడుకుని ఎత్తావా చత్తావా అన్నట్టుగా అడిగింది. సో నేను అడిగాను నిన్ను అని ఒకరోజు దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా వేదంతో ఏడుస్తూ కన్నీరు గార్చి ఉపవాసం ఉండి అన్నం తింటూ మానేసి అప్పటికే చాలా రోజులు అన్నం తినలేదమ్మా. తినకుండా ఏడ్చి సరే మొత్తానికి బైబిల్ చదువుకుంటా ఉంటే అప్పుడు అడుగుతుంది, అప్పుడు ఒక వాక్యం చదువుతూ ఉంది అమ్మ. ఏం వాక్యం అంటే అది, ఇదిగో మీలో ఎవడైనా మీ పిల్లలకు రొట్టెని అడిగితే రాతినిచ్చినా, మీ బిడ్డలకు చేపని అడిగితే పామునిచ్చినా, చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా అంతకంటే గొప్పవాడినైనటువంటి నేను, పరిశుద్ధునైన నేను, నీతిమంతునైన నేను మీరు అడిగిన దానికంటే ఇంకా గొప్పదిస్తాను కదా అంటాడు దేవుడు. మీ బిడ్డలకే ఏదన్నా ఒకటి అడిగితే బెటర్ ఇస్తారు, అడిగిన దానికంటే మంచిది ఇస్తారు. రాయిని అడిగితే రొట్టెని అడిగితే రాతిని ఇవ్వరు కదా. మరి అలాంటి నేను ఎందుకు చెడ్డదాన్ని ఇస్తాను, ఇంకా మంచిదాన్ని, అడిగిన దానికంటే మంచిదాన్ని ఇస్తాను కదా అన్నాడు అని ఆ వాక్యం చదువుతూ మా అమ్మ కళ్ళు 1000 వాట్స్ బల్బులాగా వెలిగినాయి అక్కడ.
వెలిగి సడన్గా అయితే మరి ప్రభువా నేను నిన్ను కొడుకుని అడిగాను కదా, మరి నువ్వు దుర్మార్గుని ఇచ్చావేంటి? నేను కొడుకుని అడిగితే నువ్వు దుర్మార్గుని ఎందుకు ఇచ్చావు? నువ్వు మరి నీ వాక్యం ఏం చెప్తుంది? అడిగిన దానికంటే మంచిది ఇస్తానంటున్నావు కదా నువ్వు, మరి నాకు మంచి చెడ్డవాడిని ఎందుకు ఇచ్చావు నాకు? నీ వాక్యం అబద్ధమా? మరి ఇక్కడ జరిగేది ఏంటి? నేను కొడుకుని అడిగితే దుర్మార్గుడిని ఎందుకు ఇచ్చావు అయితే అని చెప్పి, ఒకవేళ నీ వాక్యం నిజమైతే ఆడు మారాలి. నీ వాక్యం సత్యం అయితే, నువ్వు చెప్పే మాట నిజమైతే కనుక నువ్వు ఇచ్చినవాడే కాబట్టి, నువ్వు ఇచ్చినవాడు చెడ్డవాడు కాదు కాబట్టి, నువ్వు ఇచ్చినవాడు మంచివాడే కాబట్టి, మంచిదే ఇస్తావు కాబట్టి వాడు మారాలి. లేదా నీ వాక్యం అబద్ధమా అంట పట్టుకుంది అంతే దేవుడిని. దేవుడు వాక్యం ఎన్నడూ అబద్ధం కాదు, దేవుడు వాక్యం ఎన్నడూ అసత్యం కానేరదు, దేవుడు వాక్యం ఎన్నడూ తప్పుపడడానికి ఎవరూ సరిపోము. కాబట్టి ఆ తర్వాత దేవుడు మార్చి మరలా దేవుడు ఇలా నిలబెట్టాడు. దేవుడు హల్లెలూయా, నేను ఇచ్చింది మంచిదే అన్నట్లుగా దేవుడు మరలా తను తాను నిరూపించుకున్నాడు. హల్లెలూయా. అలాగే దేవుడిచ్చిన భర్త చెడ్డవాడు కాదు, దేవుడిచ్చిన భార్య చెడ్డది కాదు. అడగండి, అడిగే రైట్ ఉంది మనకి. దేవా సహకారాన్ని ఇచ్చే ఉంది సహకారాన్ని ఎవరిస్తారు మనకి? దేవుడే. అప్పుడు అడగొచ్చు మనం, ఇలాంటి సహకారాన్ని ఇచ్చేవేంటి నాయనా అని, ఇలాంటి భర్తనిచ్చేవేంటి, బాధించే భర్తనిచ్చేవేంటి, కుటుంబ బాధ్యత లేని భర్తనిచ్చేవేంటి, లేకపోతే ఇదిగో ఇలాంటి భార్యని ఇచ్చేవేంటి, హింసించే భార్యని ఇచ్చేవేంటి మనం అడగవచ్చు. ఎందుకని? ఎప్పుడు అడుగుతావు నువ్వు ఈ మాట దేవుడు అంటే? ఆ భర్తనిచ్చింది దేవుడే అని, ఆ భార్యనిచ్చింది దేవుడే నువ్వు నమ్మినప్పుడు అడుగుతావు. అలాగే ఆ బిడ్డల్ని ఇచ్చింది దేవుడే అని నువ్వు నమ్మినప్పుడు, ఈ బిడ్డలు నాకు దేవుడిచ్చాడు, దేవుడిని నాకు వరముగా ఇచ్చాడు, నాకు దేవుడు బహుమానంగా ఇచ్చాడు నువ్వు నమ్మినప్పుడు, నువ్వు ఇచ్చిన బిడ్డలు ఎలా ఎంచుకున్నారు నాయనా అని చెప్పి నీవు దేవుడిచ్చాడు నమ్మితే నువ్వు దేవుడిని అడుగుతావు. అందుకని ఇక్కడ తనకిచ్చిన భార్యనిచ్చింది ఇస్సాకు, భార్యనిచ్చింది దేవుడిని ఎరిగాడు కాబట్టి ఉన్న లోటును సరిచేయమని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఒకవేళ బిడ్డలు లేరు అనుకోండి, ఒకవేళ అనుకుందాం కాసేపు, ఇంకా భార్యాభర్తల బంధం తెగిపోయినట్టేనా? మరొక చోట దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నా గుర్తుందా మీకు? ఏమన్నా పాలివ్వని స్తన్యములు ధన్యములు అన్నాడు దేవుడు. అంటే దాని అర్థమైన బిడ్డలు లేనివారు అంటే పిల్లలు ఉంటేనే కదా పాలిస్తారు. అంటే పాలివ్వని స్తన్యములు ధన్యమైనవి అంటే పిల్లలు లేని వాళ్ళే గొప్పవాళ్ళు ఒక రోజుకి అన్నాడు దేవుడు. హల్లెలూయా. అమ్మా ఒడ్రాలా పిల్లలు కనని దానా జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడని దానా జయకీర్తన నెత్తి ఆనందపడుము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రసవ వేదన పడని దానా జయగీతమెత్తుము. ఈరోజు ప్రసవ వేదన పడిన వాళ్ళు ఏం గీతం ఎత్తున్నారు చెప్పనా? ఏడుపు గీతం ఎత్తుతూ ఉన్నారు. ప్రసవ వేదన పడిన వాళ్ళు ఏడుపు గీతం ఎత్తుతూ ఉన్నారు. అయ్యో ఎందుకు ఇచ్చావు నాయన వీడిని, ఎందుకు ఇచ్చావు నాయన దీన్ని అని ఏడుపు రాగాలు అందుకుంటూ ఉంటే దేవుడు అంటున్నాడు, ప్రసవ వేదన పడని దానా జై గీతం ఎత్తుమో. గొడ్రాలా ప్రసవ వేదన పడదానా జై గీతం ఎత్తుమో. ప్రసవ అంటే పిల్లలు లేనివాడు అసలు ఇంకా దాని గురించి అసలు ఆలోచన మనకు అవసరం లేదు. దేవుడు చెప్పాడు ఇక్కడ, అవసరమైతే ఇస్తాడు, లేకపోతే ఇవ్వకపోయినా దాంతో పెద్ద క్వశ్చన్ ఏం మనకు. అది పిల్లలు ఇవ్వకపోయినా పెద్ద క్వశ్చన్ ఏం కాదు, అదేం పెద్ద శాపం కాదు, అది పెద్ద నష్టం కాదు. ఉన్న సమయాన్ని ఉన్న సంపదను దేవుళ్ళలో ఖర్చు పెడతాం. ఒకవేళ బిడ్డలు ఇచ్చాడో బిడ్డలు ఖర్చు పెడతాం. దేవుడికి ఒకవేళ ఇవ్వకపోతే ప్రమాదం కొట్టుకుపోయింది ఏమీ లేదు. ఏం చేస్తాం తెలుసా? ఉన్నదాన్ని ఉన్న రూపాయలు ఏం ఖర్చు పెడతాం చెప్పి ఎవరు ఖర్చు పెడతాం? మనం దేవుని సేవలో దేవుని పనులు ఖర్చు పెట్టి ఆత్మీయ బిడ్డలను సంపాదించుకోవచ్చు. అనేక మందిమైన వాళ్ళని హల్లెలూయా. ఆత్మీయ బిడ్డలను సంపాదించుకోవడం మేలు పరలోకంలో. ఎంతమంది పిల్లలు కన్నా వాళ్ళు గొప్ప వాళ్ళని పరలోక రాజ్యంలో రాయబడలేదు. కానీ 10 మంది పిల్లల కన్నా వాళ్ళు 20 మందిని కన్నా ఎక్కువ మంది ఎవరు ఎక్కువ మంది పిల్లలు కన్నారో వాళ్ళు ధన్యురాలని పరలోకంలో రాయబడలేదు. కానీ ఎంతమంది ఆత్మీయ బిడ్డలను కలిగి ఉన్నారో వాళ్ళు ధన్యులని పరలోకం రేపు చెప్పబడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. నీకెంతమంది పిల్లలని ఈ లోకంలో అడుగుతారు. ఎక్కడికైనా వెళితే నీకెంతమంది పిల్లలని ఈ లోకంలో అడుగుతారు. ఇక్కడ చచ్చిన తర్వాత పరలోకానికి వెళితే దేవుడు అడుగుతాడు, అమ్మ నీకు ఎంతమంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారని అడుగుతాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దానికి సిద్ధపడండి, అది చెప్పడానికి సిద్ధపడండి. ఈ లోకంలో సమాధానం చెప్పడానికి కాదు. అక్కడికి వెళ్ళి నీకు ఎంతమంది ఆత్మీయ బిడ్డలంటే అక్కడ నేనంటాను ఆత్మీయ గొడ్రాలులాగా ఉండకండి. శారీరకమైన గొడ్రాలుగా ఉన్నా పర్వాలేదు, శారీరకంగా పిల్లలు లేని వారిగా ఉన్నా పర్వాలేదు, కానీ ఆత్మీయమైన
ఏమనంటే ఆ మాట అంటే నాకు ఇష్టం ఉండదు, 2 మాటలు ఇష్టం ఉండదు నాకు. కానీ అలాగ ఉండడానికి, అలాగ ఉండకుండా మీ జీవితాలను చూసుకోండి. మీ జీవితాలు ముగిసేలోపు కొంతమందికైనా మీరు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండాలి. కొంతమంది ఆత్మీయ బిడ్డలు మీరు సంపాదించుకోవాలి. కొంతమంది మీరు కొన్ని ఆత్మలు మీరు రక్షించి అప్పుడు చావాలి ఈ భూమి మీద చస్తే గనక. అది లేకుండా చస్తే పరలోకంలో నువ్వు ఆత్మీయ గొడ్రాలుగా మిగిలిపోతావు. గొడ్డుమోతోడుగా అంటాం కదా, అట్లా మిగిలిపోతాం మనం. ఆత్మీయ పిల్లలు లేని వాళ్ళంగా మనం అక్కడ మిగిలిపోతాం. అలా కాకుండా సరే ఈ సందేశం మనం చూద్దాం ఇక్కడ. అట్లాగా మనం ఏదైనా ఎవరికి ఇచ్చినా, ఏది ఇచ్చినా, అది ఇచ్చినా ఇవ్వకపోతే పెద్ద క్వశ్చన్ ఏం కాదు మనకి. అది ఒకవేళ ఇచ్చారా, దేవుడు ఇచ్చాడా, వాడు సరిగా లేకపోతే మనం అడగాల్సింది ఎవరిని అడగాలి? ఎందుకనంటే వాళ్ళు ఇచ్చింది మనకి దేవుడే కాబట్టి దేవుణ్ణి అడగాలి. ఇక్కడ అలాగే మరొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, లోపం ఏంటంటే, రిబ్కాలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే, ఒక్కోసారి చాలా అందరూ మంచివాళ్ళే, చాలా గొప్పవాళ్ళు. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. కానీ మన అందరిలో కూడా ఎంత మంచివాళ్ళు అని ఎక్కడో ఒక లోపం, ఏదో ఒకటి, ఎక్కడో చోటన రాంగ్ స్టెప్ వేస్తాం, ఎక్కడో చోటన ఒక తప్పడడుగు వేయడానికి మన మార్గాలు ఎక్కడో చోట తప్పడడుగు వేస్తూ ఉంటాం. రిబ్కా చాలా మంచిది, సందేహం లేదు. భక్తిపరురాలు, సందేహం లేదు. గుణవంతురాలు, సందేహం లేదు. అయితే ఇక్కడికి వచ్చేసరికి చేసిన రాంగ్ స్టెప్ ఏంటంటే, బిడ్డలిద్దరి దగ్గర వ్యత్యాసం చూపించింది. ఇచ్చింది 2 బిడ్డలు అయితే 2 బిడ్డలకి వ్యత్యాసం చూపించింది. ఆ వ్యత్యాసం ఎంత అనర్థానికి దారితీసిందో మీకు నేను వివరిస్తే కొన్ని సంవత్సరాలు, వారాలు పడుతుంది. ఆ వ్యత్యాసం 2 బిడ్డల పట్ల వ్యత్యాసం చూపించడం కారణంగా ఎంత అనర్థం జరిగిందంటే, ఎంత చరిత్ర, ఎంత యుద్ధాలు జరిగాయంటే, ఎంత నెమ్మది లేనటువంటి సంవత్సరాలు గడిచాయంటే, ఎంత ప్రశాంతత లేని బ్రతుకులు బతికారంటే, వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములిద్దరూ, వాళ్ళతో పాటు తల్లిదండ్రులు, వాళ్ళతో పాటు వాళ్ళని కట్టుకున్న భార్యలు, వాళ్ళకు పుట్టిన పిల్లలు, వాళ్ళ కొన్ని తరాల వరకు నెమ్మది లేకుండా బతికారు. చిన్న తల్లి వ్యత్యాసం చూపించడం వల్ల. నేను చెప్తున్నాను ఈరోజు ఏంటి అంటే, తండ్రి అన్నాడు ఎవరిని, ఏసావని, పెద్ద కొడుకుని పిలిచి అన్నాడు, ఒరే మంచి వేటకి వెళ్ళి మంచి వేట మాంసాన్ని తీసుకురా, వేటాడి, ఇక నేను చచ్చిపోతాను, నాకు టైం అయిపోయింది, నేను చచ్చిపోయి ముందు నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. మరి ఒకవేళ అలా ఎందుకన్నాడు? చచ్చిపోయే ముందు 2 ఆశీర్వదిస్తే పోయేదిగా. 2 పిలిచి 2 కూర్చోబెట్టి మనస్ఫూర్తిగా 2 దీవిస్తే పోయేది. దాన్ని ఇంకొక చోట, మరొక చోట ఎక్కడ దాన్ని రాయబడింది అంటే, దాని అర్థం ఇంకో చోట ఎక్కడ రాయబడింది అంటే, జ్యేష్ఠత్వ పక్కు అంటాడు. జ్యేష్ఠత్వ పక్కును పోగొట్టుకున్నాడు అంటాడు. అంటే ఒకవేళ కొన్ని ఆశీర్వాదాలకి ఇంట్లో పుట్టిన పెద్ద కొడుకు కొన్ని వారసులు, అది అనాదిగా వస్తుంది. అది మన దేశ సాంప్రదాయంలో, మన పద్ధతిలో కూడా జ్యేష్ఠత్వ పక్కు అనే ఉండేది. ఎలాగంటే, ఇంటికి పెద్దవాడు ముందు పుట్టేవాడు. పాప మీకు విషయం తెలుసా, ఇంటికి పెద్దవాడు పుట్టినోడికి ఏముండవు. వాడు పుట్టేసరికి అన్నీ తిప్పలే, అన్ని కష్టాల్లాగా ఉంటుంది బతుకు. ఒక్కోసారి 2వ వాళ్ళు తయారయ్యేసరికి మొత్తం మనం కథ బిగుసుకుంటాం, మొత్తం అన్ని కథ బాగుంటాయి. ఇక ఆడికి ఏమో పండగాడికి చివరికి అన్నీ ఒక్కోసారి ఎలాగ వెళ్తూ ఉంటాయి అంటే, ఇక్కడంటే ఎలాగ ఉండేది. కానీ పూర్వకాలం అయితే 5, 6, 7, 8 సంతానం ఉండేసరికి, పెద్దాడు కొడుకు అయ్యేసరికి కొంచెం తండ్రికి అసలాగా ఉంటాడు కాబట్టి వాడిని ఎప్పుడు తండ్రి పక్కన పెట్టుకునేవాడు. వాడిని బయటికి పంపించేవాడు కాదు. ఇక మిగతా వాళ్ళు చదివించడానికనో వాళ్ళ చదువులకు బయటికి ఆళ్ళన్న పంపించేవాడు. కానీ పెద్దవాడిని మాత్రం పక్కన తండ్రికి అసలాగా అప్పుడున్న పొలాలు, వ్యవసాయాలు, పనులు, లేకపోతే కుటుంబ అవసరాలకి కదంతా అందొస్తారని చెప్పి పెద్దవాడిని పక్కన ఎట్టుకునేవాడు. వాడికి పెద్ద చదువు సంజలు గట్టా చెప్పించేవారు కాదు పెద్దగా. 2 వీళ్ళందరి పెద్దవాడు ఉండి 5వ వాడు పెళ్ళి అయ్యేసరికి, వాడు స్థిరపడి వాడికి పెళ్ళి అయ్యేసరికి వీడి పిల్లల పెళ్ళికి వచ్చేసేవారు. వీడి పిల్లల పెళ్ళికి వచ్చేసరికి పాపం ఏముండేది కాదు. ఏముంటుంది, ఏం చేస్తాడు, వచ్చిన ఉమ్మట్లో ఆస్తే పంచిస్తాడు, అక్కడ వెళ్ళిపోతాడు. కానీ లాస్ట్లో ఉన్నాడు చూసారా, ఆడు మాత్రం మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతాడు, మంచి భవిష్యత్తు మంచి భలే బాగుంటుంది. ఆడిది వాటా పట్టుకుపోతాడు. ఆడు కష్టపడ్డు ఈ 5 పెళ్ళిళ్ళు చేసి వీళ్ళని పెంచడానికి ఈ 5 కష్టాల జీతం దారబోసినాడు ఎవడు? పెద్దాడు. అందుకని చెప్పి ఏం చేసేవారంటే, పెద్దాడికి ఒక పాలు ఎక్కువ, లేకపోతే ఏదో ఒక జ్యేష్ఠత్వ అక్కని ఎంతో కొంత గైరు చూపించేవారు, అంతే కొంత మెరుగు చూపించేవారు. వీళ్ళకి వేసిన ఓటాల్లో పంచేదాంట్లో ఎంతో కొంత ఏం చేసేవారంటే వాళ్ళకి కొంచెం మొగ్గు చూపించేవారు.